అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా ప్రభుత్వ యంత్రాంగం, ప్రపంచ దేశాల నేతలు, వ్యాపార దిగ్గజాల సమక్షంలో క్యాపిటల్ హిల్ రొటూడాలో అట్టహాసంగా సాగిన కార్యక్రమంలో ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. 78 ఏళ్ల ట్రంప్తో అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాబర్ట్స్ ప్రమాణం చేయించారు. దేశం కోసం సర్వశక్తులు ఒడ్డుతానంటూ బైబిల్ చేతిలో ట్రంప్ ప్రమాణం చేశారు. ట్రంప్కు ముందు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేశారు. Please raise your right hand and repeat after me. I, Donald John Trump, do solemnly swear. I, Donald John Trump, do solemnly swear. That I will faithfully execute. That I will faithfully execute. The office of President of the United States. The office of President of the United States. And will, to the best of my ability. And will, to the best of my ability. Preserve, protect, and defend. Preserve, protect, and defend. The Constitution of the United States. The Constitution of the United States. So help me God. So help me God. Congratulations, Mr. President. Please raise your right hand and repeat after me. I, James David Vance, do solemnly swear. I, James David Vance, do solemnly swear. That I will support and defend the Constitution of the United States. That I will support and defend the Constitution of the United States. Against all enemies, foreign and domestic. Against all enemies, foreign and domestic. That I will bear true faith. That I will bear true faith. And allegiance to the same. And allegiance to the same. That I take this obligation freely. That I take this obligation freely. Without any. అమెరికాలో ఇక స్వర్ణయుగం మొదలైందని ఆ దేశ నయా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా ప్రసంగించిన ఆయన అమెరికా ఫస్ట్ అనేదే తన నినాదం అన్నారు. వలసలు, సరిహద్దు భద్రత, పౌరసత్వం తదితర అంశాల్లో తన వైఖరిపై క్లారిటీ ఇచ్చేశారు ట్రంప్. అమెరికా అనేక ఆటుపోట్లను తట్టుకొని నిలబడిందని, అనేక సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డామని చెప్పారు. ఇక నుంచి అమెరికా ప్రపంచ దేశాల గౌరవం పొందుతుందని వెల్లడించారు. దేశంలో నేర ఘటనలను తగ్గించాల్సిన అవసరం ఉందని అన్నారాయన. అమెరికాకు ప్రపంచ దేశాల సహకారం కూడా కావాలని కోరారు. విద్యారంగంలో అనేక సంస్కరణలు రావాల్సి ఉంది, త్వరలోనే తీసుకొస్తామని అన్నారు. శాంతి భద్రతల విషయంలో మరింత కఠినంగా ఉండాలని అన్నారు. దేవుడి దయ వల్ల తుపాకీ కాల్పుల నుంచి త్రుటిలో బయటపడ్డానని అన్నారు. అమెరికా ప్రజలకు అత్యుత్తమ సేవలందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తామని అన్నారు. అమెరికా దక్షిణ సరిహద్దుల్లో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు తెలిపారు. అక్రమ వలసలను అరికట్టేందుకు సత్వర చర్యలు చేపడతామని, అమెరికాలో నేరగాళ్లు రాకుండా కఠిన చర్యలు చేపడతామని తెలిపారు. అమెరికా భూభాగంపై తీవ్రవాద కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. నేరాలు చేసే ముఠాలపై కఠినంగా వ్యవహరిస్తామని, రెస్టారెంట్లలో కాల్పుల ఘటనలు జరగకుండా చూస్తామని ట్రంప్ తెలిపారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తామని పేర్కొన్నారు. అమెరికా మెక్సికో సరిహద్దు వెంబడి గోడ నిర్మాణాన్ని వేగవంతం చేసేలా ఆదేశాలు జారీ చేస్తామన్నారు. పనామా కెనాల్కు సంబంధించిన ఒప్పందాల్లో ఉల్లంఘనలు జరుగుతున్నాయని, అందువల్ల పనామా కెనాల్ను తిరిగి వెనక్కి తీసుకుంటామని ప్రకటించారు. ప్రపంచమంతటికీ అమెరికా ఎనర్జీ ఎగుమతి కావాలని, ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో దేశాన్ని అగ్రస్థానంలో నిలుపుతామని తెలిపారు ట్రంప్. పర్యావరణ పరిరక్షణ దిశగా అనేక చర్యలు తీసుకుంటామని వివరించారు. అమెరికా పేరు ప్రఖ్యాతలు నిలబెట్టేందుకు ప్రజలంతా ముందుకు రావాలని అన్నారు. దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తామన్నారు. అమెరికా హిస్టరీలో మునుపెన్నడూ లేని విధంగా దేశంలోని అక్రమ వలసదారులను వారి సొంత దేశాలకు తరలిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. ట్రాన్స్జెండర్ హక్కులకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ ఊహించని ప్రకటన చేశారు. ఇకపై దేశంలో స్త్రీలు, పురుషులు అనే 2 జెండర్స్ మాత్రమే ఉంటాయని అన్నారు. ఇక బైడెన్ హయాంలో ప్రవేశపెట్టిన అనేక నిర్ణయాలన్నీ ఆగిపోతాయని ట్రంప్ తేల్చి చెప్పారు. The Honorable Amy Klobuchar.